గాయ్స్ వెల్కమ్ టు సురేఖరావు ఛానల్. మనం ఇప్పుడు టమాటాల రసం చూద్దాం. టమాటా రసం కోసం 4 టమాటాలు తీసుకొని బాగా చేత్తోనే బాగా పిండేసి కొత్తిమీర వేసేసి కొత్తిమీర కూడా అందులో బాగా పిండేయాలి. ఈ పిండడం ఇదంతా మాకెందుకు అయ్యా, మేము మిక్సీలో వేసి వేసుకోవచ్చు అనుకోవచ్చు, కానీ ఇలా పిండితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మళ్ళీ పిండేసి బాగా పిప్పి అంతా పక్కన తీసి పెట్టేసుకొని అందులో కొంచెం నిమ్మకాయ అంతా చింతపండు రసం వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి వాటర్ వేసి అందులో సాల్ట్ వేసేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేసి అందులో వేసుకొని బాగా అది పొంగు వచ్చేలాగా బాగా ఉడకనివ్వాలి. ఆ ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మిక్సీ జార్లో జీలకర్ర, కరివేపాకు, మిరియాలు, తెల్లగడ్డలు వేసేసి బాగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి పక్కన. అది కొంచెం పొంగు వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు బాగా మెత్తగా ఉడికిపోయింది అనేసి ఇంకా ఈ దంచి పెట్టుకుని అందులో వేసుకొని ఒక పొంగు వచ్చిందంటే చాలు, అంత దింపేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పొంగు వచ్చిందంటే మిరియాలో ఉన్న ఘాటంతా పోతుంది కాబట్టి. ఇంకా పోపు కోసం పక్కన ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని ఒట్టిమిరపకాయలు వేసుకొని కరివేపాకు, ఇంగువ కొంచెం వేసుకొని పసుపు కొంచెం వేసుకొని అంతే ఆ పోపుని ఆ రసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. జలుబు చేసిన వాళ్ళు తింటే అది కొంచెం రిలీఫ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మా పిల్లలకి మా హస్బెండ్కి జలుబు చేసింది కాబట్టి ఈ రసం చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి, బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి గాయ్స్ ప్లీజ్.